మీ లైఫ్ బురదలో స్టక్ అయిన కార్ లాగా ఉందా? మీ లైఫ్ కావచ్చు, మీ బిజినెస్ కావచ్చు, మీ రిలేషన్షిప్ కావచ్చు. ఒక బురదలో స్టక్ అయిపోయింది అనుకోండి ఒక కారు. ఏమవుతుంది? బయట పడటానికి యాక్సిలరేషన్ ఇస్తుంటాం. సౌండ్ వస్తుంది కదా! మనం ఎంత ప్రయత్నిస్తుంటే అంతగా కారు బురదలోకి ఇంకా డీప్‌గా కూరుకుపోతుంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, మనకు తెలియకుండా మన లైఫ్‌లో, రిలేషన్షిప్‌లో, బిజినెస్‌లో మనం ఒక లెవెల్కి వచ్చి స్టక్ అయిపోయామండి. ఇరుక్కుపోయాం. కాసేపు మా జీవితం బాగానే ఉంది, మేము అన్హ్యాపీగా ఏం లేం కదా, మా బిజినెస్, మా రిలేషన్షిప్స్ మాకేం అన్హ్యాపీ లేదు, మేము అన్హ్యాపీగా లేము. కరెక్టే అండి, అన్హ్యాపీగా లేము. కానీ ఎక్సైట్మెంట్ మిస్ అవుతోందా, మిస్ అవ్వట్లేదా? పొద్దున్నే లేస్తాం, ఆఫీస్కి వెళ్తాం, ఆఫీస్లో పని, ఇంటికి వస్తాం, పడుకోబోయే ముందు ఫోన్ పట్టుకుంటాం, స్క్రోల్ చేస్తాం, పడుకుంటాం, మళ్ళీ లేస్తాం, ఆఫీస్కి పోతాం, ఇంటికి వస్తాం, స్క్రోల్ చేస్తాం, పడుకుంటాం, మళ్ళీ ఆఫీస్కి పోతాం. కదా, కరెక్టే మీరు అనేది. అన్హ్యాపీనెస్ లేదు, కానీ ఎక్సైట్మెంట్ తగ్గుతుందా, తగ్గట్లేదా? మై డియర్ ఫ్రెండ్స్, మన లైఫ్లో ఏ ఏరియాలో అయినా సరే స్టక్ అయితే ఎంత డేంజరస్గా ఉంటుందో జీవితం, ఏం కోల్పోతామో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫస్ట్ ఏం కోల్పోతామంటే అవకాశాలని కోల్పోతామండి. ఇది ఎలా ఉంటుందంటే, ఓ మెట్రో ట్రైన్ ఎక్కడానికి మెట్రో స్టేషన్కి వెళ్ళాం, నా ట్రైన్ వచ్చింది, ఎక్కాలనుంది, ఎక్కడానికి మొదలుపెట్టాం, దగ్గరికి వెళ్ళాం, వద్దులే ఇంకో ట్రైన్ ఎక్కుదాం. మళ్ళీ ఇంకో ట్రైన్ వచ్చింది, మళ్ళీ సేమ్ ప్యాటర్న్, ఎక్కాలనుంది, ఎక్కాలా వద్దా, వద్దులే మళ్ళీ ఇంకో ట్రైన్ ఎక్కుదాం. అర్థమవుతుందా? అవకాశాలు ముందే ఉన్నా కానీ, ఆపర్చునిటీస్ ముందే ఉన్నా కానీ, కొన్ని కారణాల వల్ల, ఆ కారణాలు ఏంటి నేను కొంచెం ముందుకు పోతే చెప్తాను. కొన్ని కారణాల వల్ల ఆ అవకాశాలను మిస్ చేసుకుంటాం మనం గనక స్టక్ అయి ఉంటే. నంబర్ 1. నంబర్ 2, ఈ అవకాశాలను మిస్ చేసుకోవటం వల్ల లైఫ్లో గ్రోత్ ఉండదండి. గ్రోత్ అంటే ఓన్లీ డబ్బులు సంపాదించడమో, కెరియర్లో నెక్స్ట్ లెవెల్కి ప్రమోషన్ సంపాదించడమో ఒక్కటే గ్రోత్ కాదండి. గ్రోత్ అంటే రెసిలియన్స్, గ్రోత్ అంటే విజ్డమ్, గ్రోత్ అంటే ఆ కాన్ఫిడెన్స్ని పెంచుకోవటం. అది మిస్ అయిపోతాం స్టక్ అయిపోతే. మీరు ఒక 7 ఏళ్ళు ఒకే జాబ్ రోల్లో పనిచేశారు, ప్రమోషన్స్ వచ్చుండొచ్చు కొద్ది గొప్ప, లేకపోతే కొంచెం శాలరీ హైక్ అయి ఉండొచ్చు, ఇన్సెంటివ్స్ వచ్చుండొచ్చు, కానీ ఆల్మోస్ట్ సేమ్. దాని తర్వాత కొంచెం ఛాలెంజింగ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన టైం వచ్చినా, లేకపోతే మంచి అవకాశం వచ్చినా మైండ్ రెడీ అవ్వదండి మనం స్టక్ అయిపోతే. సో ఆపర్చునిటీస్ కోల్పోతాం, గ్రోత్ కోల్పోతాం. రిలేషన్షిప్స్ తీసుకోండి, సేమ్ అదే గ్రూప్ ఆఫ్ పీపుల్, ప్రతిరోజు కలిసేది సేమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, లేకపోతే ప్రతి వీకెండ్లో కలిసేది సేమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. అదే గ్రూప్ ఆఫ్ పీపుల్తో కూర్చొని అదే గ్రూప్ ఆఫ్ కంప్లైంట్స్ డిస్కస్ చేసుకుంటూ, అర్థమవుతుందా? మన నోట్లో నుంచి వచ్చే కంప్లైంట్ ఏంటంటే, అసలు నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరు, నాకు ఉపయోగపడే వాళ్ళు లేరు, నాకు అడ్వైజ్ ఇచ్చే వాళ్ళు లేరు. నేను ఆ జోన్లో నుంచి బయటికి రాకపోతే కొత్త వాళ్ళు ఎలా పరిచయం అవుతారు? సో స్టక్ అయిపోతే రిలేషన్షిప్స్ పాడైతాయి, గ్రోత్ పాడవుతుంది, ఆపర్చునిటీస్ మిస్ అయిపోతుంది. డే బై డే కాన్ఫిడెన్స్ తగ్గిపోతుందండి. ఎక్సైటింగ్ పనులు చేయకపోయినా, ఛాలెంజింగ్ పనులు చేయకపోయినా, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయకపోయినా మన కాన్ఫిడెన్స్ డే బై డే తగ్గిపోతుంది. అది ఎలా ఉంటుందంటే, వెలిగించి వదిలేసిన కొవ్వొత్తిలాగా ఉంటుంది. చూడటానికి వెలుగుంది, నావేమవుతుంది, వెలుగుతుంది కదా, ఇబ్బందే ఉంది. కానీ కొన్ని గంటలు గడిచాక ఏమవుతుంది, కొవ్వొత్తి కరుగుకుంటూ పోయి కరిగి 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 చివరికి ఏమవుతుంది, ఉన్నట్టుండి వెలుగు ఆగిపోతుంది, రూమ్ అంతా చీకటవుతుంది. మనం గనక కొత్తవి ట్రై చెయ్యకపోతే, అంతే స్టక్ అయిపోతే, మన కాన్ఫిడెన్స్ కూడా వెలిగించిన కొవ్వొత్తిలాగా కరుగుతూ పోతుంది. ఏదో ఒక రోజు అది ఉన్నట్టుండి ఆగిపోయినప్పుడు జీవితంలోనూ, బిజినెస్లోనూ, రిలేషన్షిప్లోనూ చీకట్లు ఏర్పడ్డప్పుడు చాలా ఇబ్బంది అవుతుందండి. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు స్టక్ అయ్యాం? నేను మళ్ళీ చెప్తున్నా, అన్హ్యాపీగా లేము, కానీ మనం ఇవ్వాల్సిన పొటెన్షియల్ మనం ఇవ్వట్లా, మన శక్తి సామర్థ్యాలను మనం ఉపయోగించుకోవట్లా, మన టాలెంట్స్ని మనం ఉపయోగించుకోవట్లేదు. ఒక ఎక్సైట్మెంట్ అనేది మిస్ అవుతుంది.
ఎందుకు స్టక్ అవుతున్నాం? దీనికి 3 కారణాలు ఉన్నాయి. దాన్ని బ్రేక్ చేయాలి, అన్‌స్టక్ అవ్వాలి అంటే ఈ 3 ఛాలెంజెస్‌కి 3 సొల్యూషన్స్ ఏంటి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఎంవిఎన్ కశ్యప్ ఒక అమేజింగ్ లైఫ్ కోచ్. ఎందుకంటే జీవితంలో అయినా బిజినెస్లో అయినా సమస్యలు, కష్టాలు, నష్టాలు వస్తుంటాయి. అటువంటి టఫ్ టైమ్స్ని ఎదుర్కోవాలంటే మన మైండ్ టఫ్గాను అన్షేకబుల్గా ఉండాలి. ఎంవిఎన్ కశ్యప్ కండక్ట్ చేసే వర్క్షాప్స్ బీ అన్షేకబుల్ కానివ్వండి, లేదా ఎమోషనల్ మాస్టరీ కానివ్వండి, ఇటువంటి ప్రోగ్రామ్స్ మనల్ని మానసికంగా దృఢంగా చేసి తద్వారా మన ఎదుగుదలకు దోహదపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు మరిన్ని చేయాలని కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కశ్యప్. గుడ్ లక్. కంటెంట్లోకి వెళ్ళే ముందు అప్కమింగ్ ప్రోగ్రామ్స్ సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి మొదలయ్యి 14వ తారీఖు వరకు 10 రోజుల వర్క్షాప్ నడుస్తుంది. దాని పేరే ఇమోషనల్ మాస్టరీ. ఎంతోమంది ఎన్నో ఇమోషన్స్లో స్టక్ అయిపోయి వాళ్ళ జీవితంలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేకపోతున్నారు, ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, మీ ఇమోషన్స్ని కనుక మీరు మేనేజ్ చేయకపోతే మిమ్మల్ని, మీ బిజినెస్ని, మీ రిలేషన్షిప్స్ని, మీ కెరియర్ని, మీ హెల్త్ని అవి డ్యామేజ్ చేస్తాయి. అందుకే 10 days ప్రోగ్రామ్ డైలీ 1.5 hour ఉంటుంది. ఈ ప్రోగ్రాంలో ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి ఇలా ఒక కిట్ ఇంటికి వస్తుంది. దీంట్లో చూస్తే కనుక ఒక వర్క్ బుక్ ఉంటుంది, ఇమోషనల్ మాస్టరీ వర్క్ బుక్ ఉంటుంది, పెన్స్, కలర్ఫుల్ స్కెచెస్, ఇలా మాతో ఇంటరాక్ట్ అవ్వటానికి కొన్ని సైన్ బోర్డ్స్ కూడా వీటిలో మీ కిట్లో వస్తాయి. అంటే ఇది ఆన్లైన్ ప్రోగ్రామ్ కాబట్టి ఇంటరాక్టివ్గా ఉండాలి, ఎక్సైటింగ్గా ఉండాలని ఇటువంటివి ఎన్నో ఆ కిట్లో పొందుపరిచి మీకు పంపించడం జరుగుతుంది. లైవ్లో మీరు వింటూ ఈ బుక్లో ఎక్సర్సైజెస్ అన్నీ చేసుకోవచ్చు. రిజల్ట్ డ్రివెన్ ప్రోగ్రామ్. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్. గుడ్ న్యూస్, అతి తక్కువ ప్రైజ్కి చేయటం జరుగుతుంది. అందువల్ల డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, సీట్స్ చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఈ స్టక్ అవ్వటానికి కారణం ఏంటి? 3 కారణాలండి. వీటిని ట్రాప్స్ అనుకోండి, ఒక 3 రకాల ట్రాప్స్. ఫస్ట్ ట్రాప్ ఏంటంటే క్లారిటీ ట్రాప్. అంటే మైండ్కి క్లారిటీ లేకపోయినప్పుడు అది స్టక్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఈ క్లారిటీ లేనప్పుడు నెక్స్ట్ లైఫ్లో ఏంటి అనేది తెలియనప్పుడు క్లారిటీ లేక స్టక్ అయిపోతుంది. ఎందుకంటే క్లారిటీ లేకపోతే మైండ్ నెక్స్ట్ తీసుకోవాల్సిన స్టెప్స్ని డేంజర్తో పోల్చుకుంటుందండి. ఆ డేంజర్తో పోల్చుకోవటం వల్ల ఏమవుతుందంటే అది ముందుకు అడిగేయదు, ఉన్న చోట అంతే స్టక్ అయి ఉంటుంది. సో క్లారిటీ ట్రాప్. సెకండ్ ఏంటంటే ఫియర్ ట్రాప్. ఇక్కడ ఏంటంటే క్లారిటీ ఉంటుంది, ఏం కావాలి అన్న క్లారిటీ ఉంటుంది, ఎలా చేయాలి అన్న క్లారిటీ ఉంటుంది, కానీ చెయ్యాలంటే భయం. ఏ రకమైన భయం? ఓడిపోతామేమో అన్న భయం కావచ్చు, ఆల్రెడీ ఉన్నది పోతుందేమో అన్న భయం కావచ్చు, ఏమో గ్రోత్ కోసం ఆలోచిస్తే ఉన్నది పోతే. ఇటువంటి భయాలలో ట్రాప్లో పడిపోయి అంతే స్టక్ అయిపోయి ఉంటున్నారు చాలామంది. థర్డ్ ట్రాప్ ఏంటంటే కంఫర్ట్ ట్రాప్. అదేంటంటే ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో, అది లైఫ్ అయినా సరే, బిజినెస్ అయినా సరే, రిలేషన్షిప్ అయినా సరే, ప్రస్తుతం ఏదైతే ఉందో అది అలవాటైపోయిందండి. చాలా కంఫర్టబుల్గా ఉంది. ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి ఒక్క అడుగు వేసి ఎందుకులే, ఉన్నది కదా, బాగానే ఉంది కదా, అన్హ్యాపీగా ఏం లేము కదా, కానీ మర్చిపోయేదేంటి? ఎక్సైట్మెంట్ మిస్ అవుతుంది, లైఫ్లో జాయ్ మిస్ అవుతుంది, సాటిస్ఫాక్షన్ మిస్ అవుతుంది, ఫుల్ఫిల్మెంట్ మిస్ అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఆ స్పార్క్ మిస్ అవుతుంది. లైఫ్లోనూ, బిజినెస్లోనూ, రిలేషన్షిప్లోనూ, కెరియర్లోనూ ప్రతి చోట అది మిస్ అవుతుందండి. సో 3 ట్రాప్స్. 1 క్లారిటీ ట్రాప్, సెకండ్ ఫియర్ ట్రాప్, థర్డ్ కంఫర్ట్ ట్రాప్. మరి దీన్ని బ్రేక్ చేయాలంటే 3 స్ట్రాటజీస్, 3 సొల్యూషన్స్ ఏంటి? ఫస్ట్ స్ట్రాటజీ, క్లారిటీ కావాలి. అది ఎలా వస్తుందయా అంటే, ఎందుకంటే ఆ ట్రాప్లో నుంచి బయటపడాలంటే మైండ్ క్లారిటీ ఇవ్వాలి. అది ఎలా వస్తుందంటే, మీరు కనుక అన్స్టక్ అయితే నెక్స్ట్ 1 year మీ జీవితం ఎలా ఉంటుంది, మీ లైఫ్, మీ రిలేషన్షిప్స్, మీ బిజినెస్, మీ కెరియర్, మీ హెల్త్, అన్ని రకాలుగాను
మీ లైఫ్ ఎంత బాగుంటుంది అన్న ఒక క్లారిటీ, మీ లైఫ్లో ఏం అద్భుతమైన మార్పులు వస్తాయి, ఈ ప్రతి ఏరియాలో వచ్చే పాజిటివ్ చేంజెస్ మీ మైండ్కి చూపించాలి. అప్పుడు మీ మైండ్కి క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మైండ్కి సేఫ్టీ కావాలండి. ప్రెడిక్టబిలిటీ అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో అనేది కనుక మీ మైండ్కి తెలిస్తే చాలా సేఫ్గా ఫీల్ అవుతుంది. ఎస్పెషల్లీ జరిగే పాజిటివ్ చూపించాలి. కాకపోతే మనం ఏం చేస్తామంటే ఓన్లీ నెగిటివ్ చూపిస్తాం. నెక్స్ట్ ఏం నెగిటివ్ జరుగుతుందో అది చూపిస్తాం. అందుకే భయంతో, టెన్షన్తో, యాంగ్జైటీతో అది అసలు స్టక్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది చూపించిన తర్వాత ఏం చేస్తామంటే ఇంకా క్లియర్గా రావటానికి ఈ నెక్స్ట్ 1 ఇయర్లో ఈ మార్పులు రావాలంటే నెక్స్ట్ 90 డేస్లో నేనేం చేయాలి, 30 డేస్లో ఏం చేయాలి, 1 వీక్లో నేనేం చేయాలి, 90 డేస్, 30 డేస్, 1 వీక్, ఇలా గోల్స్ని కనుక బ్రేక్ చేసుకుంటే మైండ్కి చాలా క్లియర్గా ఉంటుంది. కాబట్టి యాక్షన్ స్టెప్స్ చాలా ఈజీగా తీసుకోగలదు, అన్స్టక్ అవ్వగలదు. సెకండ్ సొల్యూషన్, మనం అన్స్టక్ అవ్వాలి అంటే ఫియర్ ట్రాప్ నుంచి బయటపడాలండి. ఫియర్ ట్రాప్ నుంచి బయటపడాలంటే మనం కొన్ని అజంప్షన్స్ అనే గోడలు మనం కట్టేసుకున్నామండి. అవన్నీ భయాలే. నేను ప్రయత్నిస్తే ఫెయిల్ అవుతానేమో, లేకపోతే నా దగ్గర కంప్లీట్గా అన్ని రిసోర్సెస్ లేవు కాబట్టి నేను చెయ్యలేనేమో, లేకపోతే నేను చేస్తే నాకెవరు సపోర్ట్ చేయలేరేమో, లేకపోతే నేను ఈ పని చేస్తే వర్కౌట్ అవ్వదేమో. అర్థమవుతుందా? రకరకాల అజంప్షన్స్తో మనం గోడలు కట్టేసుకున్నాం. ఫస్ట్ ఈ గోడలు బద్దలుగా పగలగొట్టాలండి. మనం ఏమనుకుంటున్నామంటే మనం ఒక కేజ్లో ఉన్నాం, మనం బంధింపబడ్డాం, భయం అనే కేజ్లో బంధింపబడ్డాం. కానీ 95 నుంచి 99 సార్లు కేజ్లో ఉన్నామేమో, కానీ ఆ కేజ్కి తాళం వేసి లేదండి. తంతే ఓపెన్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఛాలెంజ్ యువర్ వాల్స్. ఏ భయాలైతే ఉన్నాయో ఒక్కొక్క దాన్ని తీసుకొని ఛాలెంజ్ చేయండి. అన్నీ ఒకేసారి తీసుకుంటే మైండ్ ఒప్పుకోదండి. ఏదైనా ఒక్క భయం దాన్ని తీసుకొని మీ మైండ్ని కూర్చోబెట్టి మీ మైండ్ని ప్రశ్నించండి. ఏమవుతుందని భయపడుతున్నావు నా తెలియక అడుగుతా. నువ్వు భయపడ్డవి ఎన్ని జరిగినాయి, అలా దాన్ని కన్విన్స్ చేసి ఛాలెంజ్ చేయండి. అప్పుడు అన్స్టక్ అవ్వటానికి అది భయపడదు, రెడీగా ఉంటుంది. థర్డ్, కంఫర్ట్ ట్రాప్ నుంచి బయటపడాలి అంటే సొల్యూషన్ ఏంటయ్యా అంటే బిల్డ్ మొమెంటమ్, నాట్ పర్ఫెక్షన్. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు, ఫ్లైట్ గాల్లో ఎగిరేన దానికంటే టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఎక్కువ ఎనర్జీని అది యూటిలైజ్ చేసుకుంటుంది, ఎక్కువ ఫ్యూయల్ని అది ఖర్చు పెడుతుంది. ఎందుకంటే ఎక్కువ ఎనర్జీ కావాలి. మై డియర్ ఫ్రెండ్స్, మీరు కొత్తది చెయ్యాలి అంటే స్టార్టింగ్ 1 లేదా 2 స్టెప్పులు వేయటానికే మీకు ఎక్కువ ఎనర్జీ ఖర్చు అవుతుంది. ఆ ఎనర్జీ మీ కాన్ఫిడెన్స్ కావచ్చు, మీ కరేజ్ కావచ్చు, మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావటానికి ఉండే ఆ అన్కంఫర్టబుల్ ఫీలింగ్ కావచ్చు, దాన్ని ఇన్వెస్ట్ చెయ్యాల్సి ఉంటుంది. అది చెయ్యాలి అంటే పర్ఫెక్ట్గా ఉంటేనే చేస్తా అంటే వర్కౌట్ అవ్వదండి. మొమెంటం బిల్డ్ చేయండి. మొమెంటం బిల్డ్ చేయటం అంటే ఏంటంటే 100% చేయకపోయినా ఫస్ట్ 1% అయినా సరే మొదలు పెట్టడం. పర్ఫెక్షన్ కోసం డిలే చేయటం కంటే ఇంపర్ఫెక్షన్స్తో స్టార్ట్ చేయటం చాలా మంచిది. ఎందుకంటే దీంట్లో రిజల్ట్స్ కనపడతాయండి. పర్ఫెక్షన్ కోసం కూర్చుంటే రిజల్ట్స్ ఎప్పటికీ కనపడవు. సో కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావాలి అంటే మొమెంటంని ఉపయోగించండి, పర్ఫెక్షన్ని కాదు. మై డియర్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు గనక ఇంతే స్టక్ అయి ఉంటే నెక్స్ట్ 5 years, 10 years, 20 years ఒకసారి ఆలోచించండి ఎలా ఉంటుందో. ఉన్నట్టుండి ఏమవుతుందంటే ఒక 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత మీ జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుందంటే, అరే ఇది నేను కోరుకున్న జీవితం కాదే, నేను ఎక్స్పెక్ట్ చేసిన జీవితం కాదే, నేను కలలుగన్న జీవితం కాదే, ఇది ఆల్రెడీ అలానే అనిపిస్తోందా? మై డియర్ ఫ్రెండ్స్, అందుకే స్టక్ అవ్వద్దు, సేమ్ రొటీన్లో ఇరుక్కోపోవద్దు, బయటకి రండి, ఎదగండి. గిఫ్ట్ యువర్ సెల్ఫ్ అ లైఫ్ ఆఫ్ యువర్ చాయిస్, అ లైఫ్ విత్ యువర్ టర్మ్స్ అండ్ కండిషన్స్. మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్ యువర్ మైండ్, మాస్టర్ యువర్ లైఫ్, మాస్టర్ యువర్ బిజినెస్, మాస్టర్ సక్సెస్, మాస్టర్ యువర్ ఎమోషన్స్.